పిఠాపురం మండలం భోగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చీకట్ల సత్యబాబు ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు, స్కూల్ చైర్మన్ తోట ఆనంద ప్రసాద్, కరెడ్ల వీర్రాజు, జనసేన నాయకులు మోయిన్ల విజయ్, కట్ట నోకరాజు, మొండి బాబులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు చీకట్ల సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులందరూ ఈ వనరులన్నీ ఉపయోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం, ఉచిత వస్త్రాలు, పుస్తకాల పంపిణీ వంటి అనేక సదుపాయాల ద్వారా విద్యాభ్యాసాన్ని మరింత ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేది విద్య మాత్రమేనని, అందరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ తోట ఆనంద ప్రసాద్, కరెడ్ల వీర్రాజు, కట్ట నోకరాజు, మొయిల విజయ్, మొండి బాబులు, డిండుకొండ శంకర్, పోతుల కృష్ణ, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను చెప్పింది చెప్పాలి. ప్రతాపరహిత మరియు మాదక ద్రవ్యాలు లేని జీవితాన్ని గడుపుతానని నేను ఈ సిగరెట్లు లేదా మరేదైనా పదార్థ ఉత్పత్తులు లేదా మాదక ద్రవ్యాలను ఎప్పుడూ ఉపయోగించనని నేను దీనికి కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబానికి, స్నేహితులు మరియు సమాజాన్ని కూడా ఇటువంటి కుమారుడు ఇది తప్పు కదా, అమ్మాయి ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల భోగాపురం మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయడమైంది. అందులో భాగంగా మన పాఠశాలలో ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి మరి మన పాఠశాల చైర్మన్ గారు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ఇచ్చేసిన మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, మా ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. మరి విద్యార్థులకు శుభాశిస్సులు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత మరి పకడ్బందీగా ఈరోజు మెగా పీటీఎంని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి బడిలో పిల్లలందరూ కూడా బడిలో చేర్పించాలి అని, తర్వాత మన పాఠశాలలో పక్క పాఠశాలల కంటే నీట్గా మన పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. అంచేత మీ విద్యార్థులందరినీ కూడా మన పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా కృషి చేయాలి. మీరు అందరూ కూడా మన భోగాపురం పాఠశాలకు చక్కగా అన్ని వసతులు ఉన్నాయి. ఇందులో తరగతి గదులు ఏమనివ్వండి, తర్వాత డిజిటల్ టెక్నాలజీతో, ఐఎఫ్పి ప్యానల్స్తో ఈ పాఠాలు టీచర్లు అందరూ కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెబుతూ ఉన్నారు.
అంచేత గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలు చాలా చక్కగా రావడం జరిగింది. మరి ఒక IIIT కూడా విద్యార్థి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒక ఒంగోలులో ఒక విద్యార్థి ఈ పాఠశాల నుంచి మరి గత 12 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో IIIT లేదు. ఈ సంవత్సరం మరి IIIT రావడం జరిగింది ఒక విద్యార్థికి. అలాగే మరి మన పాఠశాలలో మరి చక్కటి అనుభవించిన ఉపాధ్యాయులందరూ కూడా విద్యను బోధిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా తర్వాత మరి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే మరి ప్రభుత్వం వారు మరి మెగా PITM ఏంటంటే మరి పిల్లల యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా నిన్న మరి 2 రోజుల క్రిందటే మీ అందరి అకౌంట్లోకి మరి అందరూ ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి కూడా 13,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి చక్కగా విద్యార్థులకి చక్కగా ఉపయోగించండి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ద్వారా మనకి మరి కిట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా విద్యార్థులకి అందరికీ ఈ పథకాలన్నీ కూడా మరి ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా మంచి భారత పౌరులుగా తీర్చి మరి ఎదగడానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.